అంజలి అరవింద్లో నిశ్చితార్థం అయిపోయినాక చూస్తే ఆ ఫోటో అంజలిదేనయ్యా. సృజన్, ఇంకాసేపట్లో నీ ఇంటి పునాదులు కదలబోతున్నాయి. రండి ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీకు నేనే ఫోన్ చేసి ఇంటికి పిలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఏంటలా చూస్తున్నారు? మావారు సృజన్ చక్రవర్తి. యా, నిన్ననుకుంటాను. మీ వారి గురించి పేపర్లో చదివాను. సెంట్రల్ మినిస్టర్ కాబోతున్నారని న్యూస్ వచ్చింది. అవును, ఈ మధ్య హడావిడి ఎక్కువైందిలేండి. మరి మీ వారు ఇంట్లోనే ఉన్నారా? లేరు, బయటికి వెళ్లారు. నా ఇంటికి వెళ్ళుంటారు రత్నప్రభ గారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. టీ, కాఫీ, జ్యూస్ ఏం తీసుకుంటారు? ఇప్పుడు నాకు కావాల్సింది మీ ఆయన సృజన్ చక్రవర్తినే. ఇస్తారా రత్నప్రభ గారు? చెప్పండి, ఏం తీసుకుంటారు? జ్యూస్. ఓకే, 1 minute. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. టెన్షన్తో అల్లాడిపోతున్నావు కదా సృజన్? ఒకవేళ జోష్న ఇంటికి వెళ్ళుంటే? నో. జోష్నా, ప్లీజ్ ఫోన్ ఆన్ చేయి. సృజన్, మీ ఆవిడ జ్యూస్ తీసుకుని నా దగ్గరికి రావడానికి 3 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత మన సీక్రెట్ రిలేషన్ మీ ఆవిడకు చెప్తాను. 3 నిమిషాల్లో నీ భార్య మెడలో 3 ముళ్ళు, ఆ 3 ముళ్ళు వెనక ఉన్న నీ భార్య గుండె ఆగిపోతుందేమో సృజన్. ఫోన్ రింగ్ అవ్వాలి. కమాన్ జోష్నా. ఓ మై గాడ్, ఫోన్ రింగ్ అవుతుంది. జోష్నా, కమాన్, ఫోన్ లిఫ్ట్ చేయి.
సృజన్ చెప్పు. నేను మీ ఇంట్లో ఉన్నాను జోష్నా. నేను మీ ఇంట్లో ఉన్నాను. నో జోష్నా, మన రిలేషన్ గురించి చెప్పకు. నీ కూతురు అంజలి నా దగ్గరుంది. వాట్? ఎస్ జోష్నా, అంజలిని తీసుకొని మీ ఇంటికి వచ్చాను. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పే పర్సన్ని నేను కాదు. అలాగే, మన గురించి ఇంకా చెప్పలేదు. ప్లీజ్ జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. మీరిలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. అయ్యో, ఆ పనేంటో చెప్పండి, నేను చేసి పెడతాను. ఇప్పుడు కాదులేండి, ఇంకోసారి వచ్చి పర్సనల్గా మీతో మాట్లాడతాను. అయ్యో పర్వాలేదు, నవ్ ఐఎమ్ ఫ్రీ జ్యోత్స్న గారు. యాక్చువల్గా వేరే పని మీద వెళ్తూ మీ ఇల్లు ఇటువైపు అని తెలిసి మిమ్మల్ని చూడాలనిపించి సడన్ గా వచ్చేసాను. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకోసారి తప్పకుండా వస్తాను. ఆ రోజు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ష్యూర్. అర్జెంట్ లేకపోతే భోంచేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం పక్కా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పండి. నెక్స్ట్ వీక్ మా అబ్బాయి అరవింద్ మ్యారేజ్. ఓ, దట్స్ నైస్. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ష్యూర్, వస్తాను. 1 minute. ఓకే అండి, బాయ్. 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 నిన్నటిదాకా ఆలోచిస్తున్నాను, వెతుకుతున్నానని చెప్పి సడన్ గా అంజలిని తీసుకొచ్చాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, ఎలా తీసుకొచ్చాడో? ఏమైంది రాము? మేడం, సార్ కార్ ఆపారు. సరే, వెయిట్ చేద్దాం. కార్ ఇక్కడే ఆపే. ఈ నిస్సహాయ స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అటు జోష్నను ఆపలేను, ఇటు రత్నప్రభకు నిజం తెలిస్తే సమాధానం చెప్పలేను. గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జోష్నని రత్నప్రభ దగ్గరికి వెళ్లకుండా ఏదో ఒకటి చేసి నువ్వే ఆపాలి స్వామి. ఇక నా వల్ల కాదు. మామయ్య గారు కార్ దిగారేంటి?
మామయ్య గారు దేవుడి దర్శనం కోసం వచ్చారా లేక గుళ్ళో ఎవరినైనా కలవడానికి వచ్చారా? స్వామి, గతంలో అనుకోకుండా జరిగిపోయిన కొన్ని ఇన్సిడెంట్స్ 25 ఏళ్ల తర్వాత నన్నింతగా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయని ఊహించలేదు స్వామి. తప్పో ఒప్పో గతాన్ని నిందించుకొని బాధపడ్డం నాకిష్టం లేదు. అంజలి రూపంలో ఈరోజు ఒక సమస్యను నా ముందుంచావు. ఆ సమస్య వల్ల నా కుటుంబం ఎలాంటి సుడిగుండంలో చిక్కుకుంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. అలాంటి స్ట్రగుల్స్ ఏం జరగకుండా సమస్య సర్దుకపోయి అంతా సుఖాంతం అవ్వాలంటే అంజలి కనిపించాలి. అంజలి కనిపించకుండా పోవడానికి కారణం నేనే అని నా మీద నిందపడింది. తనకు నేను ఎలాంటి హాని చేయలే స్వామి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే అంజలి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. సహాయం కోసం వచ్చాననుకున్నారు. సారీ, ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. మరి అపాయింట్మెంట్ తీసుకున్నారు? మిమ్మల్ని చూద్దామని. వాట్? అంజలి,
అమ్మా అంజలి, ఎక్కడికెళ్ళావు? నీ గురించి మీ అమ్మ సిడ్నీ నుంచి వెతుక్కుంటూ విజయవాడ వచ్చింది. ఆ రోజు ఢిల్లీలో ఆఫీస్కొచ్చి నేను చూసిన టాటా నన్ను ఎందుకు చెప్పలేదమ్మా? ఓన్లే ఆ రోజు ఆఫీస్లో నువ్వు చెప్పకపోయినా ఈరోజు గుడిలో నేను చెప్తున్నాను. నువ్వు నా కూతురువి. నా మీద నీకు కోపం వస్తుందని నాకు తెలుసు. బట్ ఆ దేవుడు ముందు నిజం చెప్తున్నాను, నేనే నీ తండ్రిని. ఓరు దేవుడో, కాబోయే కోడల్ని పట్టుకుని తండ్రిని అంటున్నాడు, అమ్మ జోష్నాదేవ్ అంటున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. చూడమ్మా, దేవుడి సమక్షంలో నా బాధనంతా చెప్పుకొని క్షమించమని అడిగాను. అందుకే ఆ దేవుడు నిన్ను చూపించాడు. మామయ్యకి నేను కోడళ్ళని తెలీదా? అంటే ఇంతవరకు నన్ను చూడలేదా? చూడకపోతే ఫోటోనైనా చూపించుంటారు కదా. ఈ సమస్యకి పరిష్కారం ఆ దేవుడే చూపించాడు. రామ్మా. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి? ఎక్కడికి రమ్మంటున్నాడు? ఒక్క క్షణం ఆలస్యమైనా మన జీవితాలు తలకిందులవుతాయి. మీ అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది. రామ్మా. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకునే టైం లేదు. రామ్మా. మామయ్య గారు గుడికి వెళ్ళడం ఏంటి? అంజలి చేయి పట్టుకుని అలా ఫాస్ట్గా తీసుకురావడం ఏంటి? అసలేం జరుగుతుంది? కూర్చో అమ్మా. రాము, మనగారు త్వరగా దాని వెనక్కి పోనివ్వు. అలాగే మేడం. కాబోయే కోడలు అంజలిని తీసుకుని హడావిడిగా వెళుతున్నారు. అసలు అంజలి ఈ గుడికి ఎందుకు వచ్చింది? రాము, మామయ్య గారి కార్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వు. అలాగే మేడం. నన్ను చూసి కూతురు అనడం, జోష్నాదేవి నాకు అమ్మ అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇప్పుడు నేను సైలెంట్గా ఉండాలి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి.